వచ్చినటువంటి రైతన్నలకు అదే మాదిరిగా 2 రోజుల ఈ దీక్ష కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, పార్టీ వివిధ పదాధికారులు, కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, అదే మాదిరిగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చెందినటువంటి బీజేవైఎం, రైతు సెల్ అధ్యక్షులు, వారి కార్యవర్గం, మహిళా కార్యవర్గం, అదే మాదిరిగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు అన్ని వర్గాలకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేలాదిగా రైతన్నలు వచ్చి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షపాతిగా, రైతులకు అండగా నిలవాలని, రైతులకు భరోసా ఇవ్వాలని, వారి వెంట భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని, భారతీయ జనతా పార్టీ వారికి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కి హామీలను విస్మరిస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదని, వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని, వారి వెంట మేము ఉంటామని భరోసా కల్పించడానికి వారి గొంతుకై వారి పక్షాన మేము చేసినటువంటి దీక్షను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా గత ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా అన్ని హామీలను గాలి కొదిలేసి ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పూర్తిగా అప్రజాస్వామ్యమైనటువంటి చర్యలు చేపడుతూ అందరినీ భయభ్రాంతుల్ని చేస్తూ ఒక దుర్మార్గమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మెడలు వంచి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అండగా నిలబడి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు 2 లక్షల రుణమాఫీ పేరు మీద పచ్చి అబద్ధాలు, 15 ఆగస్టు లోపల ప్రతి పైసా రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నో దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఈరోజు అవన్నీ మర్చిపోయి అన్ని గాలి కుదిరేసి ఈరోజు మేనిఫెస్టోలో లేనటువంటి ఎన్నో అంశాలను బయటకు తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి రైతులు ఇచ్చినటువంటి హామీలు గుర్తు చేసుకోవాలని, ఈరోజు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చక గిట్టుబాటు ధర లేక రైతన్నలు పడుతున్నటువంటి అవస్థ గోస ఒకసారి మీరు చూడాలని మేము కోరుతా ఉన్నాం. దాదాపు ఈ 9 నెలల్లో 1000 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆత్మహత్య చేసుకున్న రైతన్నలకు మీరు భరోసా ఆ కుటుంబాలకు భరోసా కల్పించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఆ కుటుంబాలను ఆదుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు మొత్తం హామీలు నెరవేర్చామని, మొన్నటికి మొన్న 2 లక్షల రుణమాఫీ పూర్తిగా జరిగిందని వారు చెప్తా ఉంటే తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా 13,000 కోట్ల రూపాయలు కూడా ఇస్తామని చెప్తా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో. మరి అదే మాదిరిగా ఈరోజు ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఏ రకంగా సన్నాయి నొక్కుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతున్నది. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఇచ్చిన రైతు భరోసా కానీ, మీరు ఇచ్చినటువంటి కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి రైతు భరోసా కానీ, మీరేమో కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్తే తుమ్మల నాగేశ్వరరావు గారు యజమానితో మాట్లాడుకోవాలని చెప్పడం, మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ చాలా స్పష్టంగా అవపడుతున్నది. అంతేకాదు, మీరు
కౌలు రైతులకు ఇస్తామన్న 12,000 మర్చిపోయారు. గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పినటువంటి అనేకమైనటువంటి పంటలు, దాదాపు 10 పంటలకు మీరు ఇచ్చినటువంటి పూర్తి భరోసాను మర్చిపోవడం చాలా బాధగా ఉన్నది. వడ్లకు సన్న వడ్లు అని చెప్పేసి ఈరోజు 500 రూపాయలు ఇస్తామని చెప్పి దొడ్డు వడ్లకు మీరు ఇస్తామన్న బోనస్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేయడం ఇది బాధాకరం. ఎందుకంటే ఈరోజు సన్న వడ్లకు ఆల్రెడీ మార్కెట్లో 3,200 రూపాయలు ధర పలుకుతుంటే మీరు ఇచ్చే 2300 మీద 500 బోనస్కి 2800కు ఎవరు మీరు అమ్మరు కాబట్టి అది కూడా తప్పించుకునే కార్యక్రమంలో భాగమే కదా. మరి మీరు ఇస్తామన్నటువంటి పసుపు, పత్తి, సోయాబీన్, గోధుమలు, వడ్లు, జొన్నలు ఈ రకంగా ఎన్నో పంటలకు మీరు మరి ధర ఫిక్స్ చేసి బోనస్ ఫిక్స్ చేశారు కదా, మరి అవన్నీ మర్చిపోయినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవేవి మాట్లాడకుండా ఈరోజు వ్యవసాయ మంత్రి గారు ఈరోజు ఈ రకంగా పక్కదో పట్టించడానికి మీరు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం చాలా బాధాకరం. నేను తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మంత్రి గారు తప్పకుండా వారు స్పందించి దీన్ని పాజిటివ్గా తీసుకొని తప్పక అమలు చేస్తారేమో అని చెప్పి నేను భావించాను. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ రకంగా మాట్లాడడం బాధాకరం. ఒక సీనియర్ మంత్రిగా అన్ని ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసే అనుభవం ఉన్నటువంటి మీరు ఈరోజు మీరు కూడా ఈ రకంగా సన్నాయి నొక్కడం, ఈ రకంగా తప్పించుకునే ధోరణి మాట్లాడడం బాధాకరంగా ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తుమ్ముతే ఊసిపోయే పదవి అది. తుమ్మల నాగేశ్వరరావు పదవి తుమ్ముతే ఊసిపోయే పదవి వారికి తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్లో వారికి ఎక్కడ కూడా ఢిల్లీ దాకా వారికి సంబంధాలు లేవు కాబట్టి వారు కేవలం మెరిసి మీద ఉన్నటువంటి పదవిలో కూర్చున్నారు కాబట్టి వారు ఏ పదవి ఎప్పుడు పోతుందన్న బాధతోటి భయంతో ఈ రకంగా మాట్లాడి ఉంటారు. నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ రైతుల కోసం మీరు ఇవ్వాల్సినటువంటి భరోసా ఇవ్వలేని పరిస్థితులు ఉండడం. నీ సొంత జిల్లాలో ముంపుకు గురై వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగితే నీ సొంత జిల్లాలో ఇప్పటి వరకు నువ్వు కనీసం తుమ్మల నాగేశ్వరరావు గారు మీ సొంత జిల్లాలో కూడా మీరు వారికి పంట నష్ట పరిహారం ఇప్పించలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే మంత్రిగా ఎలాంటి చేతగాని పరిస్థితుల్లో మీరు ఉన్నారో మీకు తెలియడం లేదా అని అడుగుతా ఉన్నా. మీరు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో నష్టపోయిన ప్రతి పంటకు నష్టపరిహారం వెంటనే విడుదల చేస్తామని రాసుకున్నారు కదా. మరి రాష్ట్రాన్ని పక్కన పెడదాం, మీ సొంత జిల్లాలో నేను ఇచ్చినటువంటి పంట నష్ట పరిహారాన్ని ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు పనిచేయడం చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారు మీకు ఎంతవరకు మీకు అధికారులు ఇచ్చారో ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు నాకు తెలియదు. కానీ మీరు ఇప్పటి వరకు మరి మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితిలో పూర్తిగా వైఫల్యం చెంది ఆ వైఫల్యాన్ని మీరు మూట కొట్టుకునే పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నది. మీకు సీనియర్ మంత్రి, మీకు గౌరవం ఉన్నది, అన్ని ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. ఈ ప్రభుత్వంలో మీరు మరి ఈ జూనియర్ ముఖ్యమంత్రి గారి మరి కేబినెట్లో మీరు మంత్రిగా ఈరోజు మీరు వైఫల్యం చెందడం ఉన్నది. ఒక్కసారి ఆలోచన చేయండి. కేంద్రాన్ని నిందించే ముందు ఒక్కసారి మీరు ఆలోచన చేయాల. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తామంటే ప్రతి సంవత్సరం తక్కువ 6,000 రూపాయలు జమ చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడుతున్నదా లేదా? కేంద్ర ప్రభుత్వం ఈరోజు హయ్యెస్ట్ సబ్సిడీ యూరియా మీద, డిఏపి మీద ప్రతి ఎకరాకి దాదాపు 20,000 పై చిలుకు ప్రతి ఎకరాకి దీనివల్ల లబ్ధి చేకూరుస్తున్నమాట వాస్తవం కాదా? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఎంఎస్పి ధరలు కూడా, మద్దతు ధర కూడా పెంచి మరి ఈరోజు రైతులను ఆదుకుంటున్నది మరి భారతీయ జనతా పార్టీ కాదా? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అన్నిటికన్నా ముఖ్యం నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను, ఏ రాష్ట్రంలోనైనా భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తే హామీని నెరవేర్చినటువంటి పార్టీ ఏదన్నా ఉంటే అది భారతీయ జనతా పార్టీ. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామంటే ఒకే సంతకంతో 1,00,000 రూపాయలు ఏ కండిషన్ లేకుండా అన్కండిషనల్గా రుణమాఫీ చేసి ప్రతి రైతును ఆదుకొని ఒక్క విమర్శ కూడా లేకుండా ప్రతి రైతును ఆదుకున్నటువంటి ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఉత్తరప్రదేశ్లో కూడా రుణమాఫీ చేస్తామంటే రుణమాఫీ చేశాం. ఎక్కడైనా ఏ రాష్ట్ర పరిస్థితులు బట్టి, ఏ రాష్ట్రంలో మేము ఏం హామీ ఇచ్చామో అక్కడి ఆర్థిక పరిస్థితులు బట్టి హామీ ఇస్తే అక్కడ ఆర్థిక పరిస్థితులు బట్టి పూర్తిగా నెరవేర్చినటువంటి బాధ్యత, నెరవేర్చినటువంటి ఘనత ఓన్లీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది. మీలాగా తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కదలుచుకోలేదు. ఆ రకంగా మేము ఇవ్వాలనుకుంటే మేము కూడా మీలాగా తప్పుడు హామీలు ఇస్తుంటివి. కానీ మేము ఎప్పుడు కూడా తప్పుడు హామీలు ఇవ్వలే. మా నాయకుడు మాకు ఒకటే నేర్పించాడు, తప్పుడు హామీలు ఇవ్వద్దు, ఇవ్వగలిగిందే మాట్లాడాలి,
మాట్లాడింది తప్పక నెరవేర్చాలని మాకు నేర్పించారు. కాబట్టి మేము ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకొని ఆర్థిక పరిస్థితి వల్ల మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఏమి ఇవ్వగలుగుతామో అవి చెప్తాం, చెప్పింది ఖచ్చితంగా చేస్తాం. కానీ మీలాగా తప్పుడు హామీలు ఇచ్చి అబద్ధం మాటలతోటి బూటకం మాటలతోటి అధికారం చేజిక్కించుకున్న తర్వాత మీరు ఈ రకంగా తప్పించుకునే ప్రయత్నం మీరు చేయడం అనేది చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా మీరు మా కుర్చీల కొట్లాట గురించి మాట్లాడడం కాదు, ముందు మీ కుర్చీల కొట్లాట చూసుకోండి, మీ ప్రభుత్వ సంగతి మీరు చూసుకోండి, మీ ఆర్థిక పరిస్థితి మీరు చూసుకోండి. మీరు మళ్ళీ ఈరోజు ఇంకా 13,000 కోట్లు రిలీజ్ చేస్తా 31,000 కోట్లకు కట్టుబడి ఉన్నామన్నారు. ఆ రోజు 40,000 కోట్లని మీ ముఖ్యమంత్రి చెప్పాడు, 49,500 కోట్లని మీ ఆర్థిక నిపుణులే చెప్పారు. మళ్ళీ మీరు 31,000 అన్నారు. సరే, ఆ 31,000 అన్న, ఆ 31,000 కోట్ల రూపాయలైనా ఎప్పటి లోపల జమ చేస్తారు? నిన్న మేము చేసిన దీక్షకు ఈరోజు మీరు స్పందించి ఇంకా 13,000 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారంటే అది మేము చేసిన దీక్షకు ప్రతిఫలం. మేము చేసిన దీక్షకు మీరు దిగొచ్చి కనీసం ఆ 13,000 కోట్లన్నా ఒప్పుకున్నది ఎప్పటికల్లా రిలీజ్ చేస్తారు, ఎప్పటికల్లా రైతుల ఖాతాలో వేస్తారు. అంతేకాకుండా 2 లక్షల రుణమాఫీ యావత్ 70 లక్షల ఖాతాల్లో పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. 2 లక్షల పైన ఉంటే మిగిలిన డబ్బు కట్టమని రైతులు ఒత్తిడి చేయడం కాదు, ముందు మీరు 2 లక్షలు ఇచ్చేసేయండి. తర్వాత వాళ్ళు ఎన్ని కట్టుకోవాలనో ఎన్ని కట్టుకోవద్దో వారి బాధ్యత వాళ్ళు చూసుకుంటారు. కానీ మీరు ఇస్తామన్న 2 లక్షలు మీరు ఇవ్వకుండా మిగిలిన మీది డబ్బులు మీరు కట్టండి, మిగిలిన మేము ఇస్తామని చెప్పి మీరు సన్నాయి నొక్కడం కాదు. మీరు ఇస్తామన్న డబ్బులు ఖచ్చితంగా ఎప్పటి లోపల కడతారో, ఎప్పటి లోపల బ్యాంకులో జమ చేస్తారో అది ఇమీడియట్గా మీరు ఓ శ్వేతపత్రం ఇవ్వాల్సిన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మీరు 17,933 కోట్లు ఖర్చు చేశామంటున్నారు కదా, ఆ 17,933 కోట్ల రూపాయలు ఏ రకంగా ఖర్చు చేశారు, ఎవరెవరి ఖాతాలో జమ చేశారు, మరి రైతులది బెనిఫిషియరీ లిస్ట్ ఏమన్నా ఉందా, ఉంటే ఎందుకు రిలీజ్ చేస్తలేరు, ఇంకా ఎంతమంది బెనిఫిషరీస్కి మరి ఇది ఖాతాలో జమ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ లిస్టు కూడా మీరు శ్వేతపత్రం ద్వారా మరి పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు ఎక్కడ కూడా లిస్టు బయట పెట్టకుండా కాకి లెక్కలు చెప్పి 16,000 కోట్లని ఒకరంటారు, 17,000 కోట్లు ఒకరంటారు, 30,000 31,000 కోట్లని ఒకరంటున్నారు. ఇవన్నీ కాదు, మీరు ఇస్తామన్నా మరి 31,000 కోట్ల రూపాయలు ఇంకా ఎంతమంది బెనిఫిషరీకి ఎప్పటి లోపల ఇస్తారో ఆ బెనిఫిషరీస్ లిస్టు కూడా ఒకటి బయటకు వస్తే మరి దాన్ని బట్టి మరి ఖచ్చితంగా మీరు ఎప్పటి లోపల ఇస్తారో మేము దాని మీద మేము మళ్ళీ మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి ఈ ప్రభుత్వంలో రైతు వ్యతిరేక విధానాలని మేము ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం, వారికి మేము మరి మద్దతుగా నిలబడుతున్నాం. కాబట్టి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి ఇంకా 13,000 కోట్ల రూపాయలు ఇస్తారో ఒప్పుకున్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మిగిలిన డబ్బులు ఎప్పటి లోపల ఇస్తారో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మిగిలినవి కూడా 40,000 కోట్ల రుణమాఫీకి ఖచ్చితంగా ఎప్పటి లోపల ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నట్లు 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఎప్పటి లోపల చేస్తారో మరి ఖచ్చితంగా మీరు ఒక హామీ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేనిఫెస్టోలో చాప్టర్ 4 19వ పేజీలో పొందపరిచినటువంటి ఎన్నికల ఎజెండాను మీరు ఎందుకు మర్చిండ్రు, ఎందుకు మరి ఇది ఇప్పటి లోపల మరి 3 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు కదా. మీ మేనిఫెస్టో పేజీ నంబర్ 19లో 3 లక్షల రూపాయలు ప్రతి రైతుకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు కదా, మరి అది కూడా మర్చిపోయినరా? మరి 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల గురించి ఎందుకు మాట్లాడతలేరు తుమ్మల నాగేశ్వరరావు గారు? మీరు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎంతసేపు ఏదో తప్పించుకోవడానికి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా వాస్తవంగా ఒక సీనియర్ నాయకుడిగా సీనియర్ మంత్రిగా మీకు తెలియదా తుమ్మల నాగేశ్వరరావు గారు మేనిఫెస్టో మీరు చదవలేదా? ఏ మేనిఫెస్టో అయితే చదివి ఏ మేనిఫెస్టో ద్వారా అయితే ఓట్లు దండుకొని ఏ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లి మరి రైతన్న ఓట్లు తీసుకొని మీరు గెలిచి ఈరోజు కుర్చీలో కూర్చున్నారో ఆ రైతన్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా మంత్రి గారు అని చెప్పి అడుగుతా ఉన్నాను. మీరు ఈ రకంగా మంత్రి గారు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఎప్పటిలోకల్ హామీ నెరవేరుస్తారు, లేకుంటే ఒక అసమర్థ మంత్రిగా మీరు మిగిలిపోతారు. మీరు ఒక అసమర్థ మంత్రిగా ఈరోజు ఆ కుర్చీలో కూర్చొని కూడా లాభం లేని పరిస్థితి ఉంటుంది. దయచేసి వెంటనే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతా ఉన్నాము. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కుర్చీల కోసం మరి కొట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. అది కాంగ్రెస్ పార్టీలో ఆ కుమ్ములాట కుర్చీల కుమ్ములాటను కిస్తా కుర్చీకను ఉంటుంది తప్ప భారతీయ జనతా పార్టీ ఒక డిసిప్లిన్ పార్టీగా మీరు చూశారు. నిన్న మేము ఒక దీక్ష పెడితే యావత్ ఎమ్మెల్యేలు ఎంపీలు మా పదాధికారులతో పాటు జిల్లా అధ్యక్షులతో పాటు కిసాన్ మోర్చాతో పాటు యావత్ భారతీయ జనతా పార్టీ కుటుంబం అంతా ఒకే డయస్ మీద వచ్చి కూర్చొని మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయడానికి మేము ముందుకు వచ్చాం. అదే మాదిరిగా మీరు కూడా
భయపడి ఈరోజు దిగొచ్చి ఇంకా 13,000 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు కదా. ఈ 13,000 కోట్ల తర్వాత కూడా మీరు ఇస్తామన్న మిగిలినటువంటి 9,000 కోట్లు కూడా ఎప్పటి లోపల ఇస్తారు. మరి ఖచ్చితంగా 40,000 కోట్ల రూపాయలతోటి ఇచ్చినటువంటి హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాకుండా రైతు భరోసా ఎప్పటి లోపల ఇస్తారు, కౌలు రైతులకు డబ్బులు ఎప్పటి లోపల ఇస్తారు, అదే మాదిరిగా రైతు కూలీలకు ఎప్పటి లోపల డబ్బులు ఇస్తారు. మరి అదే మాదిరిగా మీరు ఇస్తామన్న 3 లక్షల వడ్డీ లేని రుణాలు ఎంతమందికి ఇచ్చారు, అది కూడా అందరికీ ఎప్పటి లోపల ఇస్తారు, మీరు ఇచ్చిన హామీలు ఎప్పటి లోపల నెరవేరుస్తారు, వీటికి సమాధానం చెప్పి 6 గ్యారంటీలకు చట్టబద్ధతతో పాటు రైతన్నలకు ఇచ్చిన హామీలకు కూడా చట్టబద్ధత తీసుకురావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని ఆశీర్వదించిన రైతన్నలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలను మర్చిపోయి హామీలు నెరవేర్చలేని పరిస్థితుల్లో వారికి ఉన్నటువంటి ఆర్థిక డొల్లతనము, వారికి ప్రాజెక్టుల మీదనో కాంట్రాక్టుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి డబ్బులంతా మళ్లించి రైతన్నలకు ఇచ్చిన హామీలు మర్చిపోయినటువంటి ప్రభుత్వము. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ఏదైనా హామీ ఇస్తే హామీకి కట్టుబడి ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేర్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కాబట్టి కేంద్రం ఈరోజు ఇచ్చేటువంటి 20,000 రూపాయలు ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు లబ్ధి చెందేటువంటి మరి యూరియా సబ్సిడీల దగ్గర నుంచి 6,000 పెట్టుబడి సాయం దగ్గర నుంచి గిట్టుబాటు ధర దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ రైతన్నకు అండగా నిలబడేటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రైతన్న పక్షాన్ని నిలబడుతుంది, రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. ఈరోజు వాళ్ళకి ఏమి పాలుపోక ఈరోజు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తే ఏమి పాలుపోక ఈరోజు వాళ్ళు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి పూర్తిగా అవగాహన ఉండి కూడా వారు ఒక అమాయకుడిగా మాట్లాడే ప్రయత్నం చేయడం శోచనీయమని తెలియజేస్తాం. ఈరోజు కేవలం బీటాక్స్ పేరు మీద గుత్తేదారులకు 8 నుంచి 10% వసూలు చేయడము, బడా కాంట్రాక్టర్లకు టెండర్లో గోల్మాల్ చేసి బడా కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ కట్టబెట్టడము, హైడ్రా పేరు మీద భయభ్రాంతులు చేసి డబ్బులు వసూలు చేయడము, ఇవన్నీ కూడా ఢిల్లీలో కప్పం కట్టి తన పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అది అక్కడ కాంగ్రెస్ పార్టీలు ఉన్నది కిస్సా కుర్చీ